ఇప్పుడు టూరిజం అంటే ఆహ్లాదంగా ఆస్వాదించడం ఇంతవరకు మనం చూసాం. ప్రకృతిపరమైనటువంటి రమణీయంగా ఉన్నటువంటిది, లేకపోతే విలాసవంతమైనటువంటిది, ఇట్లాంటి అవి కాకుండా అవన్నీ బోర్ కొట్టేసినట్టున్నాయి. ఇక పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళటం, లేకపోతే మనిషిలో ఉన్నటువంటి జిజ్ఞాస, ఏదో తెలుసుకోవాలని జిజ్ఞాస కావచ్చు. ఇప్పుడు డార్క్ టూరిజం వైపుకి జనం వెళ్తున్నారట. భారతదేశంలో డార్క్ టూరిజం ఏంటంటే స్వతంత్ర సమరయోధుల జ్ఞాపకాలను గుర్తు చేసే పోర్ట్ బ్లెయిర్ సెల్యులర్ జైలు, అమృత్సర్లోని జలియన్ వాలాబాగ్ ఉద్యానవనం స్మారక చిహ్నం, ఉత్తరాఖండ్లోని గద్వాల్ హిమాలయాల్లో ఎత్తైన రూప్కండ్ సరస్సు అస్థిపంజర అవశేషాలతో నిండి ఉంటుంది. రాజస్థాన్లోని థార్ ఎడారిలో కుద్దార గ్రామం, ఇక్కడ ప్రజలు ఒక్క రాత్రిలో అంతరించిపోయారని పురాణాలు చెప్తున్నాయి. మహారాష్ట్రలోని పూణేలో శనివారవాడ చారిత్రక కోట, అతీంద్రియ శక్తులు ఉన్నాయని ప్రచారం ఉంది. రాజస్థాన్లో బాంగర్ కోట, మొఘల్ దళాలు చేసిన ఓచకోత జరిగినటువంటి ప్రాంతం. గుజరాత్లోని అరేబియా తీరంలో డమాస్ బీచ్, పురాణాల ప్రకారం ఒకప్పుడు ఇది హిందువుల శ్మశాన వాటికని, అందుకే అక్కడ ఇసుక నల్లగా ఉంటుందని నమ్మకం. గుజరాత్లోని లోదాల్ సింధు లోయ నాగరికత ప్రదేశాలు. ముంబైలోని తాజ్ హోటల్ 2008లో ఉగ్రదాడి జరిగినటువంటి ప్రాంతం. భోపాల్లోని యూనియన్ కార్బైడ్ పాండ్, భోపాల్ విషవాయు దుర్ఘటన జరిగిన ప్రదేశం. గుజరాత్లోని భుజ్, భూకంపానికి తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతం. తాజాగా భారీ వర్షాల కారణం కొండజర్లు విరిగిపడి తీవ్ర ప్రాణ ఆస్తి నష్టం జరిగిన కేరళలోని వైనాడు ప్రాంతాన్ని చూసేందుకు కూడా జనాలు ఎగబడి వస్తున్నారంట. సైన్యం చేపడుతున్న సహాయక చర్యలకు దీనివల్ల ఆటంకాలు కలుగుతున్నాయట. ఒక్కో దేశంలో ఒక్కో విషాద ఘటన ఉంటే ఆ ఘటనకి జరిగినటువంటి ప్రాంతాలను చూడడానికి, ఈవెన్ ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతున్న ప్రాంతాలు చూడటానికి కూడా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరీ టూరిస్టులు వెళ్తున్నారట. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నైరుతి పోలాండ్లో యూదులు నాజీలు చిత్రహింసలు పెట్టే నిర్బంధ శిబిరం, అష్విట్జ్ న్యూక్లియర్ పేలుడు జరిగిన ప్రాంతం, చెర్నోబిల్, అమెరికాలోని గెట్టిస్బర్గ్ పట్టణంలోని యుద్ధభూమి, సివిల్ వార్ డార్క్ టూరిజానికి ప్రసిద్ధిగా కనబడుతున్నాయట. అలాగే జాన్ ఎఫ్ కెనడీ హత్యకు గురైన ప్రదేశాన్ని ఎక్కువ మంది చూస్తున్నారట. ఫ్రాన్స్లో బహిరంగ ఉరిశిక్షణ అమలు చేసిన ప్రాంతాలను చూడడానికి కూడా సందర్శకులు ఆసక్తి చూపెడుతున్నారట. జపాన్లో అణుబాంబులతో నాశనమైన హిరోషిమా నాగసాకి పట్టణాలు, కాంబోడియాలోని కిల్లింగ్ ఫీల్డ్, అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ గ్రౌండ్ జీరో, రువాండా మారణహోమం ప్రాంతాలను కూడా సందర్శించే అంతర్జాతీయ పర్యాటకులు పెరుగుతున్నారట.